వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయమును క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యేషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. హల్లెలూయా. ఎవరి విషయమై నెరవేరుతున్నదట? వీరి విషయమై. అంటే ఎవరి విషయమై? మన విషయమయ్యా. ఎవరి విషయమయ్యో కాదు. యేషయా ఒక ప్రవచనం చెప్పినాడు. ఏమని, ఎందుకు చెప్పినాడు ఈ మాట? వాళ్ళంట జనాలట దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినుట మట్టుకు ఏం చేస్తున్నారు? బాగా వింటున్నారు. చూసుట మట్టుకు కూడా బాగానే చూస్తున్నారు కళ్ళతో. ఏ నేత్రాలతో చూస్తున్నారంటే బాహ్య నేత్రాలతో చూస్తున్నారు. అందుకని దేవుడు ఏమంటాడంటే మనోనేత్రములు ఏం చేయాలా? తెరవబడాలి. హల్లెలూయా. ఏ నేత్రాలతో చూడాలి దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి? మనోనేత్రాలు. అంటే మనసు కూడా ఏముంటాయి అన్నట్టు? నేత్రాలు ఉంటాయి అన్నట్టు. అంటే కళ్ళు ఉంటాయి. మనసుకు కళ్ళు పెట్టి ఉంటాయి, కళ్ళు ఉంటాయి. శరీరానికి కళ్ళు ఉంటాయి. అందుకని ఒక అమ్మాయిని ఒక అబ్బాయి మ్యారేజ్ ప్రేమించిండు అనుకో. ప్రేమిస్తే ఏమంటారంటే, ఈమెను ఎందుకు ప్రేమించినవరా, ఎట్లా నచ్చిందిరా నీకు అంటే, వాడు దేనితో చూసిండు? ఏ కళ్ళతో చూసినాడు? మనోనేత్రాలతో చూసినాడు. మరి ఈడే నేత్రాలతో చూస్తున్నాడు ఆ అమ్మాయిని? బాహ్య నేత్రాలతో చూస్తున్నాడు. కానీ ఈయనకి ఇష్టం కావట్లే. ఆ మనిషి ఎందుకు నచ్చిండు అంటే, ఆ మనిషి మనస్సుకు కూడా నేత్రాలు ఉంటాయి. ఆ నేత్రాలతో చూసినాడు కాబట్టే వానికి ఇష్టమైంది. హల్లెలూయా. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అందుకని వీళ్ళు ఏ నేత్రాలతో చూస్తున్నారు? చాలా మంది వాక్యాన్ని బాహ్య నేత్రాలతో చూస్తున్నారు. ఏ చెవులతో వింటున్నారంటే బాహ్య చెవులతో. వినుట మట్టుకు వింటున్నారు. చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని పాటలు వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు, దేవుని ఆజ్ఞలు వింటున్నారు. కానీ వినుట మట్టుకు వింటారట, కానీ ఏం చేయరట? గ్రహింపరు. వాటిని పాటించరు. చూసుట మట్టుకు బాగా చూస్తారు. చూసినోడల్లా పాటించినట్ట కాదు. అంటే ఏ నేత్రాలతో చూస్తున్నాడు? ఏ చెవులతో వింటున్నాడు ఈ మనిషి? బాహ్య నేత్రాలతో, బాహ్య చెవులతో వింటున్నాడు. హల్లెలూయా. ఒకరికి మనం చెప్పే విషయమే ఒకరికి కష్టం అనిపిస్తుంది, ఒకరికి అదే ఇష్టం అనిపిస్తుంది. అంటే కష్టం ఎందుకు అనిపిస్తున్నది? ఇది వీడు బాహ్య చెవులతో వింటున్నాడు కాబట్టి వీనికి కష్టం అనిపిస్తుంది. వాడు మనసు పెట్టి వింటున్నాడు, దాన్ని గ్రహించాలనుకుంటున్నాడు, దాన్ని ఆచరణలో పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి వానికి ఇష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పే వాక్యము కూడా, దేవుని మాటలు కూడా కొందరికి మంచిగా అనిపిస్తుంది, కొందరికి ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది, బాధ కలిగించబడుతుంది. పాస్టర్ నా కోసమే చెప్పిండని అంటారు. ఏమో మరి పాస్టర్ వీళ్ళ కోసం ఫస్టే వాళ్ళ ఇంటికి ఒక మనిషిని పంపించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని, ఈరోజు శిరీషకి ఏం కావాలి వాక్యము, ఈరోజు ఈమెకేం కావాలి, ఆమెకేం కావాలి, ఆయనకేమో కావాలని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లాగుతాడా? ఒక ఆయన అన్నాడట, పాస్టర్కి ఎందుకు, మనకు తెలిసినాయని పాస్టర్కి ఎట్లా తెలుస్తున్నాయి? మనం అనుకున్నదే పాస్టర్ ఎట్లా చెప్తున్నాడు? ఎట్లా చెప్తాడంటే దేవుని ఆత్మ చేత నింపబడి చెప్పుతూ ఉంటాడు. హల్లెలూయా. అసలు చెప్పుచున్నవాడు, మాట్లాడుచున్నవాడు మానవుడు కాదు, కానీ మానవులను తయారు చేసి వారి కోసం ప్రాణము పెట్టి రక్తము గార్చి మరణించి తిరిగి లేచి మరలా రానైన యేసయ్య మాత్రమే మాట్లాడేవాడు. హల్లెలూయా. కాబట్టి నీ మనసులో ఉన్నది కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ వినుట మట్టుకు ఏం చేస్తున్నారంటే జనాలు బాగా వింటున్నారు. ఎట్లుంటారంటే, చూసిన మట్టుకు ఎట్లా చూస్తారంటే బాగా చూస్తారు. పిల్లలు ఆ స్కూల్ పంపిస్తే కాలేజీలలో, స్కూళ్ళల్లో కావచ్చు, బాగా చూస్తూ ఉంటారు. ఇలా చూస్తుంటే ముందర పెట్టుకొని బాగా చూస్తే సార్ ఏమనుకోవాలి? వీడు బాగా చదువుతున్నాడు, ఇంట్రెస్ట్గా అనుకోవాలి. హల్లెలూయా.
కానీ వీడు ఏ నేత్రాలతో చూస్తున్నాడు ఈ యొక్క బుక్ను? అమ్మా, భాగ్య నేత్రాలతో. నేను కూడా చదువుకున్నా, నేను కూడా అట్లే చూసిన కొద్ది రోజులు. నేను కూడా చూసేది. సార్ రాగానే బుక్ ముందట చెప్పేది, నేను పక్కంతో చెప్పేది. మా ఫ్రెండ్ ఉండే అంతో అనేది, ఇగో సార్ వస్తున్నాడు కాబట్టి బుక్ ముందట పెట్టుకొని చదివినట్టు యాక్షన్ చేద్దాం అంటే సారేమనుకుంటాడు, వచ్చానేది కదా, అరే నేను కూడా మీ స్థాయి నుంచే వచ్చిన, నేను కూడా ఇంటర్మీడియట్ చదివినా, నేను కూడా 10th క్లాస్ చదివినా, నీకంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముందే చదివినా. నన్ను మోసం చేస్తావా? నన్ను కాదు నువ్వు మోసం చేసేది, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అని చెప్పినాడు సార్. హల్లెలూయా. అంటే వీళ్ళు ఏ నేత్రాలతో చూస్తున్నాడు ఈ బుక్? ఏ నేత్రాలతో చూడాలి? సార్ వచ్చినప్పుడు బుక్ ముందట పెట్టుకొని చదివినట్టు, ఆడేదో గంట కొట్టినట్టు గనగన గనగన చదివితే ఆ నేత్రాలతో చదువు. ఇది నాకు అవసరమైనది, నేను దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్తో నువ్వు ఎప్పుడైతే చూస్తావో దాంట్లో ఉన్న అంతరార్థం నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అట్లనే నువ్వు ప్రయోజకుడు అయిపోతావు. అలాగైతే ఇక బాహ్య నేత్రాలతో నువ్వు వాక్యాన్ని చూసినంత కాలం, బాహ్య నేత్రాలతో నువ్వు ప్రార్థన బాహ్య సంబంధమైన నోటితో. నేను ఒక వీడియో చూసిన, పాపం ఆ పాస్టరు ఆ కంజర కొట్టుకుంటా అద్భుతంగా ఆత్మపూర్వకంగా వాడుతుంటే ఆ జనాలను కూడా వీడియో తీసి పెట్టినలో నాకు అనిపించింది, ఎట్లా వీళ్ళకు ఇట్లా వాడుతున్నారో బాబు, ఆయన ఎట్లా వాడుతున్నాడు ఆత్మపూర్వకంగా. అందులోనే ఉన్న వీళ్ళు ఒకరికి నిద్రే పోతున్నాయి, ఒకరికి ఆవలింపులు వస్తున్నాయి. పాపము నాకు అనిపించింది. అందుకనే కావచ్చు దేవుడు కొందరి మధ్యలో అద్భుతాలు చేయకుండా వీళ్ళ మనస్సాక్షిని బట్టే గద్దించి కాముగా ఉన్నది అనిపించింది. హల్లెలూయా. ఆయన అంత అద్భుతంగా ఆరాధన చేస్తున్నాడు, దాంట్లో కొంచెం కూడా లేదు వీళ్ళ దగ్గర కదలిక. ఓడు అటు ఇటు తిరుగుతున్నాడు, అలానే అటు ఇటు తిరుగుతున్నాడు. అంటే వీళ్ళు ఏ మనసు లేదు, వీళ్ళకు పూర్ణ మనస్సు లేదు, పూర్ణ బలము లేదు. హల్లెలూయా. నువ్వు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధన చేయాలి. పైన పైన కాదు వాక్యాన్ని చదవాల్సింది, హృదయ అంతర్యముతోటి నువ్వు వాక్యాన్ని ఏం చేయాలా? ధ్యానం చేయాలి. హల్లెలూయా. అందుకని అట్లా చేస్తేనే ఏమవుతుంది? ఆ మాటలు మాత్రమే అట్లా గ్రహిస్తేనే నువ్వు ప్రయోజకుడుగా మార్చబడతావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడట? వినుట మట్టుకు వింటారట, కానీ ఏం చేయరు? గ్రహించరు. అంటే ఏం చేస్తారు? చదువుట మట్టుకు చదువుతారు. దొంగతనం చేయొద్దంటే సరే వింటున్నాం, దొంగతనం చేయం పాస్టర్ అని చెప్తారు. అట్లాంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఒక మాట చదువు, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించే. చాలు. హల్లెలూయా. దేవుడు నరునికి ఏం చెప్పినాడమ్మా? మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, వాటిని దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. చెప్పినప్పుడు విన్నాడా లేదా? విన్నాడా? వినలేదా? చెవులతోటి విన్నాడు, కానీ మనస్సుతోటి ఏం చేయలేదు, వాటిని గ్రహించలేదు. హల్లెలూయా. అందుకనే వినుట మట్టుకు మీరు విందురు కానీ గ్రహింపరు. అంటే ఇప్పుడు వినడం మాత్రమే కాదు, ఏం కావాలి నీకు? గ్రహింపు కావాలి. చూసుట మట్టుకు చూసుడే కాదు, దాన్ని కొంచెం కానాలి. హల్లెలూయా. దాన్ని గమనించాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని పాటించడానికి ఇష్టపడాలి. ఆదాముతోటి కూడా దేవుడు చెప్పినాడు, ఆదామా ఈ యొక్క చెట్ల ఫలములలో ప్రతి ఒక్కటి తినొచ్చు, కానీ ఈ చెట్ల ఫలాలు అవేంటి అంటే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు ఉన్నాయి. హల్లెలూయా. చెప్పిండా లేదమ్మా? చెప్పిండా చెప్పలేదా? దేవుడు చెప్పినాడు. చెప్పగానే మరి ఆదాము కూడా విన్నాడా వినలేదా? అప్పుడు చెవులతోటి విన్నాడా లేదా? చెవులతోటి విన్నాడు. ఏ చెవులతోటి విన్నాడు? ఈ పై చెవులతోటి విన్నాడు తప్ప మనసు కూడా చెవులు ఉంటాయి కదా. అందరూ అంటారు కదా, గోడకి చెవులు ఉంటాయి అన్నట్టుగా. గోడకే కాదు, మనసు కూడా ఉంటాయి. హల్లెలూయా. ఆ మాటలు అయితేనే వింటారు, వేరే మాటలు అయితే వినరు. వీళ్ళకి అవసరమైన అయితే వింటారు. అంటే ఏమన్నట్టు? వీడు మరి విన్నవా అని అంటే ఏదో అట్లా ఇన్ని రోజులు పెట్టినా, అయితే కొన్ని ఏమో జాగ్రత్తగా వింటారు. అంటే మనసు పెట్టి విన్నాడు. హల్లెలూయా. మనసుకు అటాచ్ అయిపోయినాయి ఈ చెవులు. కొన్నిసార్లు అటాచ్ కావుగా, వాటికి వాటే ఉంటాయి, వీటికే ఉంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క ఆదాము కూడా దేవుడు చెప్పినప్పుడు
తినకూడదన్న ఫలవృక్షాన్ని తినొద్దని చెప్పినప్పుడు విన్నాడా వినలేదా? విన్నాడు. కానీ దాన్ని ఏం చేయలేదంటే గ్రహింపులోకి తీసుకురాలేదు. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపమట. పాపము వలన వచ్చు జీవితము మరణము. పాపానికి వచ్చేది ఏంటంటే మరణమే, ఆశీర్వాదము కాదు, క్షేమము కాదు, సమృద్ధి కాదు. వినుట మటుకు బాగా విన్నాడు. ఓకే ఓకే. చాలామంది అంటారు దేవుని వాక్యం చెప్పినప్పుడు కూడా తాగొద్దు, తాగను, సిగరెట్ అన్ని పని చేస్తా. తలకాయ ఒక్కసారి కాదు 10 సార్లు ఊపుతారు. నాకు అనిపిస్తుంది 10 సార్లు ఊపినప్పుడే అనిపిస్తుంది వీడేమో చేస్తాడు రా అని. హల్లెలూయా. బాగా గట్టి గట్టిగా చెప్తారు చూసినావా, గట్టి గట్టిగా ఏదన్నా నువ్వు ఎట్లా అంటే గట్లే అంటాడు. కానీ నేను వాడిని ఎట్లా గమనిస్తా తెలుసా? మనసు పెట్టి గమనిస్తా. హల్లెలూయా. మనసు బాగా పెట్టి గమనిస్తా. వీడు ఉండేటోడా పోయేటోడా, ఈయన బ్రతుకు ఎట్లా ఉంటుంది అనే సంగతి. హల్లెలూయా. ఏం చేయాలి? నా బ్రతుకు ఎలా ఉన్నదని ఒక్కసారి ఏం చేయాలా? ఆలోచన చేయాలి. నేను దేవుని మాటలు ఏం విన్నాను, వాటి ఎట్లా ఆచరణలు పెట్టాలని గమనించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు మనోడు ఏం చేస్తున్నాడంటే బాగా విన్నాడు. తాగొద్దని తెలుసా నీకంటే? తెలుసు. కానీ వాడిని ఏం చేయాలి? నువ్వు ఆచరణలో పెట్టలే. ఆయన కూడా ఏం చేసినాడంటే ఈ పండు తినొద్దని కూడా తెలుసు, కనీసం వాటిని ముట్టుకోవడానికి కానీ అది దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని హేట్ చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. హల్లెలూయా. తీసుకొని స్వీకరించేసినాడు. యోసేపు దగ్గర కూడా ఒక పండు వచ్చింది. ఏం పండు? ఏం పండు వచ్చింది? యోసేపు దగ్గరికి పోతీఫరు భార్య అనే పండు వచ్చింది. నన్ను తినేసాయి, నన్ను వాడుకోమని చెప్పేసింది. కానీ దాన్ని ఏం చేసినాడంటే యోసేపు దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే నేను దేవునికి విరోధంగా తప్పు చేయకూడదు. హల్లెలూయా. నేను దేవునికి విరోధంగా చేయొద్దని విన్నాడు. ఆయనకు మనసులో ఉన్నది నా పట్ల దేవునికి ఉన్న దర్శనం నెరవేరాలి, దేవుడు నా ఎడల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేరాలి అని చెప్పేసి యోసేపు అనుకున్నాడు. కాబట్టి యోసేపు ఏం చేసినాడు? పాపపు పండు దగ్గరికి రాగానే దాన్ని బయటికి వదిలిపెట్టేసి ఆయన దాని నుంచి పారిపోయినాడు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే నేను ఎందుకు పారిపోతా, విగ్రహారాధన అర్పితమైనది తినొద్దని తెలుసు, మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం? తింటూనే ఉంటాం. సిగరెట్లు తాగొద్దని తెలుసు, తాగొద్దని విన్నాం మళ్ళీ తాగుతాం. మందు తాగొద్దని విన్నాం మళ్ళీ తాగుతూనే ఉంటాం. అంటే వీళ్ళందరూ విన్నారా వినలేదా ఈ మాటలన్నీ? దొంగతనం చేయొద్దని విన్నాడు, నరహత్య చేయొద్దని విన్నాడు, మోసం చేయొద్దని విన్నాడు, కుట్ర ఉండొద్దని విన్నాడు, అంబర్లు బుక్కొద్దని విన్నాడు, గుట్కాలు పాన్ పరాకులని తినొద్దని విన్నాడు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు? తింటూనే ఉంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? వినుట మటుకు వింటాడు తప్ప వాటిని గ్రహించి వాటిని పాటించి వాటి కోసం జీవించడానికి ఇష్టపడట్లే. హల్లెలూయా. అందుకని ఆదామవ్వలు ఏమైపోయినారు? ఏదేను తోటలో నుంచి గెంటి వేయబడ్డారు. హల్లెలూయా. చాలామంది ఈరోజు వినుట మటుకు వింటున్నారు కానీ దాన్ని ఆచరణలో పెట్టక మూలాన ఏదేను తోట అనగా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదపు తోట, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదపు కుటుంబము, ఆ కుటుంబంలో నుంచి వెలివేయబడుతున్నాడు, త్రోసివేయబడుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే దేవా 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 నన్ను త్రోసివేయకు దేవా, దేవా 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 నన్ను త్రోసివేయకు దేవా, వడ్డీ వాడను దేవా మట్టి వాడను దేవా. మళ్ళా పాట. అసలు త్రోసివేయడానికి గల కారణం ఏంది? నీ పరిస్థితే కదా, నువ్వు చేసిన పాపమే కదా, నువ్వు చేసిన అతిక్రమమే కదా, నువ్వు చేసిన అక్రమమే కదా. దీన్ని మర్చిపోతాడు. ఏమంటాడంటే దేవా నన్ను దోసేయకయ్యా, పనులు నడతలేవేసయ్యా, ఉద్యోగాలు సరిగ్గా డెవలప్మెంట్ వస్తలేదయ్యా, అయ్యా నా పిల్లలలో మంచి అభివృద్ధి కలగట్లే అయ్యా అని మళ్ళీ నన్ను దోసేయకు నాయన, ఎక్కడో దేవుడు నన్ను పక్కన పెడుతున్నట్టున్నాడు అని చెప్పేసి మరలా ప్రభు దగ్గరకు వచ్చి మర్ర పెడుతున్నాడు. అసలు దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులగుటకే నిన్ను దేవుడు ఏం చేసినాడు? ఈ భూమి మీదకి పిలిచినాడు. శాపానికి కాదు. నరకం తయారు చేసింది ఎవరి కోసము? మానవుల కోసం కాదు. శత్రువును అయిన సాతాను అపవాది వాని సంబంధితుల కోసం చేసినాడు. కానీ వీడు వాని వలలో చిక్కడం మూలాన, వాని పనులు వీడు చేయడం మూలాన వీడు కూడా ఎక్కడికి పోవాల్సి వస్తుంది?
నరకానికి తిన్నగా వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆదామవ్వలకు కష్టం ఎందుకు వచ్చింది? కరువు ఎందుకు వస్తున్నది? చెమటోడ్చి కష్టపడింది, డబ్బులు రావని చెప్పిండుగా. తిండి రాదు, బట్టలకు నువ్వే కొనుక్కోవాలా, అన్నీ నువ్వే చేసుకోవాలా, నీ పిల్లలకు చేయాలా, నీకు చేయాలా. భయంకరమైన పరిస్థితులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. హల్లెలూయా. మరి ఇన్ని స్టార్ట్ కావడానికి గల కారణం ఎందుకు త్రో చేసినాడు బయటికంటే, వీళ్ళు తినొద్దనే పండును ఏం చేసినారు? తిన్నారు. అది విన్నారు కానీ ఏం చేసినారు? తిన్నారు. విన్నప్పుడు ఏం చేయొద్దు? తినకుండా ఉండవలసినది. హల్లెలూయా. ఈ పని చేయొద్దమ్మా అంటే మళ్ళీ అదే పని చేస్తారు. పోయి వినరా అంటే వింటారు. ఇక్కడ ఏం కాదులే, పాస్టర్ గట్టినే చెప్తాడు. ఎట్లా చెప్తాడట? మరి పాస్టర్కి ఏమన్నా పైసలు వస్తాయో వీళ్ళకు చెప్తే నాకు అర్థం కాదు. పాస్టర్కి ఏమైనా వెండి బంగారాలు వస్తాయో? పాస్టర్ గట్టినే చెప్తాడు కానీ మనమైతే పోయే తిరగనే పోవాలి. మరి పాస్టర్ గట్లా చెప్తే ఏమన్నా వస్తాయి అనుకుంటున్నారో నాకు ఏం అర్థం కాదు. అది విషయం. దేవుడు కూడా గట్టినే చెప్తాడు కానీ మీరు తింటే మంచిగా ఉంటుంది, మీరు దేవతల వల్ల అయిపోతారని దయ్యం వచ్చి చెప్పింది. సర్పం రూపకంగా వచ్చి చెప్పగానే ఏం చేసినారు? తినేసినారు. ఈరోజు నీకు కూడా దేవుని మాటలు విన్న తర్వాత దుష్టుడు కూడా నీ దగ్గరకు వచ్చి ఏం కాదు తినేసేయి, ఏం కాదు మాట్లాడేసేయి, ఏం కాదు ఒక్కటే కదా, కొంచెమే కదా, కొంచానికి ఏమవుతుంది? ఒక్క గ్లాసు ఏమవుతుంది? చిన్న గింతంత పౌడర్కి ఏమవుతుంది? చిన్న అబద్ధానికి ఏమవుతుంది? చిన్నగా పగ ప్రతీకారానికి ఏమవుతుంది? కొంచెమే తన సమయం అని దుష్టుడు ఎరిగి ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాదట ఎవరిని మింగుదునా అని వెతుకుచూ ఏం చేస్తున్నాడు? తిరుగులాడుచున్నాడట. మరి నువ్వేం చేయొద్దు? అపవాదికి చోటు ఇవ్వకుండా నువ్వు మదిలాలి. చోటు ఇచ్చినట్టుగా వానితోటి ముచ్చట పెట్టి, అవునా తింటే ఏం కాదా? ఏం కాదు తినేసేయి. తింటాడు. మాట్లాడితే ఏం కదా? మాట్లాడేసేయి. మరి పాస్టర్ చెప్పిండు కదా, దేవుడు వాక్యం చెప్పింది కదా, అది మాత్రం ఏం చేస్తాడు మనోడు? విన్నాడు కానీ ఏం చేయడు? గ్రహింపు లేదు. ఆ గ్రహింపు లేకపోవడం మూలాన్నే ఈరోజు చాలామంది నరకానికి ఈడవబడుతున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడుతున్నారు. అప్పుడు అంటున్నారు ఓ యేసయ్యా అని. అంటే ఏమైపోయింది? టైం అవుట్, టైం అయిపోయింది. హల్లెలూయా.